హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈ రోజు వీడియో వచ్చేసి ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందామండి. అండ్ అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేసి ఒక వీడియో అనేది పోస్ట్ చేసేయండి. ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం డిసెంబర్ 26వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడు గ్రౌండ్లో మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగి సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలనైతే నిర్వహించబడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనం షెడ్యూల్ చూసుకుంటున్నట్లయితే మండలం స్థాయిలో జనవరి 10 నుంచి 20వ తారీఖు వరకు, నియోజకవర్గం స్థాయిలో జనవరి 24 నుంచి 29 వరకు, జిల్లా స్థాయిలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 6 నుండి 9వ తారీఖు వరకు అయితే ఈ క్రీడలన్నింటినీ అయితే ఆడుతున్నారనమాట. మనకి గుంటూరులో నియోజకవర్గం స్థాయిలో 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడా కార్యక్రమాలు అయితే జరిగినాయి అనమాట. ఆ వీడియోని మీ అందరికీ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రారంభోత్సవానికి ముందుగా క్రీడాకారులు, వ్యాయామోపాధ్యాయులు, వాళ్ళకి సంబంధించిన ఉపాధ్యాయులు, వార్డు అడ్మిన్లు అందరూ ముందుగా అయితే వచ్చేసారనమాట. ఈ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, డిఎస్డిఓ గారు అందరూ కలిసి ప్రారంభోత్సవం అయితే ఎంత చక్కగానో జరిపారండి. నియోజకవర్గం లెవెల్లో ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని ముగించుకొని అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగాక ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడా కార్యక్రమం అయితే ప్రారంభోత్సవం అయితే జరిగిందండి. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ క్రీడా కార్యక్రమాలన్నింటినీ కలెక్టర్ గారు దగ్గరుండి నిర్వహించారండి. చాలా చక్కగా అయితే నిర్వహించారనమాట. మొదటగా ప్రారంభోత్సవంలో ఈ క్రీడా ఉత్సవాన్ని గురించి మన కలెక్టర్ గారు మాట్లాడి ఆ తర్వాత క్రీడోత్సవాన్ని ప్రారంభిస్తున్నామనేటి ప్రతిజ్ఞతోటి స్టార్ట్ చేశారు. కబడ్డీ ఆటను ముందుగా ప్రారంభించారు. ఈ 2 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడా కార్యక్రమాలన్నీ జరిగాయి. జిల్లా స్థాయి లెవెల్లో గెలిచినటువంటి క్రీడాకారులందరూ కూడా 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో 26 జిల్లాల వాళ్ళు కూడా పాల్గొంటారనమాట. ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు అయితే పాల్గొన్నారండి. ఇప్పుడు అందిన వార్త, ఖోఖోలో కొల్లూరు ఫైనల్స్ గెలిచి ఉన్నారు. రన్నర్స్గా పట్టిపాడు గెలిచి ఉన్నారు. ఓకే, సూపర్ రైట్ మంగళగిరి. కొల్లూరు పాయింట్. గ్రౌండ్లో ఎవరన్నా ఫీమేల్ కబడ్డీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అందరూ వచ్చి వీక్షించాల్సిందిగా కోరుచున్నాం. ఖోఖో మ్యాచ్ అయిపోయింది. మెన్ రెడీగా ఉండాలి. సంగీత్ గారు ఆ మెన్ టీం పాయింట్ మంగళగిరి.
అండి, మీ అందరికి ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? Until then, keep watching. Stay tuned for more videos. Nagamani Kollipara. Bye bye.